ఆయన మంత్రి ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి ఆ నియోజకవర్గంలో అంతా అరాచకమే. ఓవైపు అక్రమ కేసులతో వైసీపీ నేతలు కార్యకర్తలపై వేధింపులకు పాల్పడుతూ మరోవైపు నియోజకవర్గాన్ని దోచేస్తూ చెలరేగిపోతున్నారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ మంత్రి స్థానంలో ఆయన సోదరుడు చేస్తున్న పెత్తనం పరాకాష్ఠకు చేరింది అంటున్నారు. దీంతో మంత్రి డమ్మీ అయిపోయారు. అన్న పవర్ సెంటర్గా మారారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈయన పేరు అనగాని సత్యప్రసాద్. రేపల్లె నుంచి వరుసగా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో చంద్రబాబు బీసీ కోటాలో అనగానికి మంత్రి పదవి కట్టబెట్టారు. ఇక ఇక్కడి నుంచి సత్యప్రసాద్ తన అసలు రూపాన్ని బయటపెట్టారు. వైఎస్ఆర్సీపీ నేతల ఇళ్లపై దాడులు చేయించడం, ఇళ్లను కూలగొట్టడం, అక్రమ కేసులు పెట్టించి వేధించడం లాంటి ఆరోపణలు ఉన్నాయి ఈయన మీద. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఎందుకో అమలు చేయలేదంటూ సోషల్ మీడియాలో ప్రశ్నించిన వారిపై రౌడీ మూకలు అర్ధరాత్రులు దాడులు చేయడం, ఇబ్బందులు పెట్టడం ఇక్కడ రొటీన్గా మారిపోయింది. ఈ దాడుల వెనుక అనగాని ఉన్నారనే ప్రచారం కూడా సాగుతోంది. నియోజకవర్గంలో అక్రమ మట్టి తవ్వకాలు, కృష్ణానదిలో అక్రమంగా ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అటు పేకాట క్లబ్బులు వెలిశాయి. రేపల్లి నియోజకవర్గం క్యాసినోలకు కేర్ ఆఫ్గా మారిందని అంటున్నారు అక్కడి స్థానికులు. వీటన్నింటి వెనుక సత్యప్రసాద్ ఉన్నారనే ఆరోపణలు బలంగానే వినిపిస్తున్నాయి. అనగాని డైరెక్షన్లో ఆయన సోదరుడు శివప్రసాద్ నియోజకవర్గంలో చెలరేగిపోతున్నారట. అధికారుల పోస్టింగ్ల నుంచి బదిలీల వరకు అంతా ఈయన కనుసన్నల్లోనే సాగుతోందనే విమర్శలు ఉన్నాయి. మంత్రి సత్యప్రసాద్ తన పదవిని కాపాడుకునేందుకు లోకేష్ భజన చేస్తుంటే, ఇటు అన్న శివప్రసాద్ నియోజకవర్గాన్ని లూటీ చేసే పనిలో ఉన్నారని సమాచారం. ఈ విషయంలో సొంత పార్టీ నేతల్ని సైతం అన్నదమ్ములు వదలడం లేదని తెలుస్తోంది. ఏ పని కావాలన్నా దానికో రేటు పెట్టి మరీ సొంత పార్టీ నేతల వద్దే వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున రేపల్లెలో వినిపిస్తోంది. దీంతో తమ్ముణ్ణి గెలిపిస్తే అన్న పెత్తనం ఏంటంటూ స్థానిక టీడీపీ క్యాడర్లో అసంతృప్తి రగిలిపోతోంది. అనగాని సత్యప్రసాద్ మంత్రి కావడంతో అప్పుడప్పుడు మాత్రమే నియోజకవర్గానికి వెళుతున్నారని, ఆయన సోదరుడు మాత్రం రేపల్లెలోనే పాతుకుపోయారు. శివప్రసాద్ దోపిడీని భరించలేక సొంత పార్టీ నేతలే పార్టీకి దూరంగా ఉంటున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.